నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరు కాదు, కేవీఆర్ మహేంద్ర గారు. ఫస్ట్ సినిమాతోనే దొరసానితో మంచి హిట్ అందుకున్నారు. అండ్ నెక్స్ట్ మూవీ ఆయన డైరెక్షన్లో రాబోతున్న ఇంకో మూవీ భరతనాట్యం. సో భరతనాట్యం మూవీ గురించి ఆయనతో మాట్లాడి బోల్డ్ అని కబుర్లు చెప్పుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో భరతనాట్యం ఈ మధ్య ఫిల్మ్స్కి రీసెంట్గా క్యాచీ టైటిల్స్ పెడుతూ ఉన్నారు. సో భరతనాట్యం అనేది అందరికీ నోన్ టైటిల్. సో ఎలా అనిపిస్తుంది ఆ టైటిల్ పెట్టడానికి? టీజర్ చూసిన తర్వాత దానికి దీనికి అసలు మ్యాచ్ అవ్వనట్టు మాకు అనిపించింది. సో ఎందుకు క్రైమ్ డ్రామాకి ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? ఎస్ అండి, ఇది భరతనాట్యం క్యాచీగా ఉంటుంది. బట్ క్యాచీగా ఉంటుందనే థింగ్లోంచి పెట్టడం కాదు. ఇది ఈ స్టోరీ వరల్డ్లో చాలా ఇంపార్టెంట్ భరతనాట్యం అనేది. బట్ భరతనాట్యం గురించి కాదు ఈ సినిమా. ఇది ఒక క్రైమ్ కామెడీ జాన్రా సినిమా. బట్ భరతనాట్యం వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. దానికోసం అంటే దీనికంటే బెస్ట్ టైటిల్ మనం సజెస్ట్ చేయలేం. అది రేపు మీరు సినిమా చూసినప్పుడు మీకు అనిపిస్తుంటుంది. సో అందుకోసం భరతనాట్యం అని చెప్పి పెట్టడం జరిగింది. యాక్చువల్గా మీకు స్క్రీన్ రైటింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి విన్నాం. బిఫోర్ మూవీ కూడా మీరే రాసుకున్నారు స్టోరీ కానీ స్క్రిప్ట్ కానీ. బట్ ఈ మూవీకి ఎందుకు హీరో గారు రాసుకుంటే మీరు ఎందుకు చూస్ చేసుకోవడానికి, ఈ మూవీ చేయడానికి, వర్క్ చేయడానికి ఏంటి రీజన్? ఎస్ అండి, అంటే ఏదైనా కూడా ఒక కథను డైరెక్ట్ చేస్తున్నాము అని అంటే ఫస్ట్ మనం చేయగలుగుతామా లేదా, మన కైండ్ ఆఫ్ స్టోరీ వరల్డా కాదా, అది మనకు ఆ ఎనర్జీ ఇస్తుందా, ఆ థ్రిల్ ఇస్తుందా అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే మన లైఫ్లో సినిమా మోస్ట్ ఇంపార్టెంట్ కదా. తర్వాత దాంతో 1-2 years ట్రావెల్ చేయాలి ఆ స్టోరీ వరల్డ్లో, ఆ ఎనర్జీ ఉండాలి. ఇప్పుడు దొరసాని టైంలో నేను ఒక లవ్ స్టోరీ చేయాలనే ఫీల్తో ఉన్నాను, చేశాను. తర్వాత క్రైమ్ రిలేటెడ్, క్రైమ్ కామెడీ, క్రైమ్ డ్రామా ఇలాంటిది ఏదైనా చేయాలి అని ఆలోచిస్తూ దాని రిలేటెడ్గా కథలు ఫామ్ చేస్తున్న టైంలో యాక్సిడెంటల్గా ఒకరోజు సూర్య వచ్చి ఈ స్టోరీ కరోనా టైంలో నెరేట్ చేశాడు ఒక కాఫీ షాప్లో. చాలా బాగుంది అనిపించింది. అంటే ఇది సినిమాగా మార్చవచ్చు, సినిమాగా బాగా వర్కౌట్ అవుతుంది, ఆ ఫన్ ఉంది, విపరీతమైన ఎనర్జీ ఉంది స్టోరీలో. సో రెడీగా ఉన్నప్పుడు చేయొచ్చు కదా అని చెప్పేసి దాని నుంచి మళ్ళీ దాన్ని చేంజ్ చేసే ప్రాసెస్లో 3 months వర్క్ చేసాం. అంటే నా కప్ ఆఫ్ టీ ఈ స్టోరీ, దానివల్ల మెటీరియలైజ్ అయ్యింది. నేను చేసేవి కూడా పక్కన పెట్టి చేయడానికి అది కారణమైంది. అంటే ఎవ్రీథింగ్ రెడీ ఉండడం వల్ల. అండ్ సూర్యతేజ గారు వచ్చి మీకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు మీరు ఏమైనా చేంజెస్ చేశారా? ఇలా చేస్తుంటే మోడిఫికేషన్ బాగుంటుంది. డెవలప్మెంట్స్ 3 months వర్క్ జరిగింది. తను మ్యాక్సిమం రాసినప్పటికీ మళ్ళీ నేను తను కూర్చొని మళ్ళీ ఒక 3 months వర్క్ చేసాం. అంటే మ్యాక్సిమం స్టోరీ కంటెంట్ ఏం మారదు, కానీ స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ దానిపైన 90% వర్క్ జరిగింది. అండ్ హీరోయిన్ గారి దగ్గరికి వస్తే మీనాక్షి గారు, ప్రియాంక చోప్రా గారికి ఏమైనా ట్విన్ సిస్టర్ అవుతుందా? మీకు ఎప్పుడైనా అనిపించింది అలాగా? ఎస్, ఆ లుక్ మనకి కనిపిస్తుంటుంది. బట్ తను సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు, నిజానికి రాజస్థాన్ నుంచి వచ్చి ఇక్కడ మన తెలుగులో చాలా సిన్సియర్గా ట్రై చేస్తున్న గర్ల్. మంచి పర్ఫార్మర్, మంచి లుక్ ఉంటుంది. తెలుగు చాలా కష్టం. యాక్చువల్గా నా దగ్గరికి ఆడిషన్కి వచ్చే సమయానికి తనకు అస్సలు తెలుగు రాదు, 0. బట్ ఆమె ఆ లుక్లో కరెక్ట్గా ఉంది. తర్వాత ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ నార్త్ ఇండియా నుంచి హైదరాబాద్లో సెటిల్ అయిన క్యారెక్టర్. సో ఈ అమ్మాయి దానికి చాలా సూటబుల్గా ఉంటుంది అని చెప్పేసి, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పటికీ మాతో పాటుగానే ఆఫీస్లో డైలీ వచ్చి తను మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండేది. తన సీన్స్ మొత్తం ఒక ఫీమేల్ లేడీ ఉషా అని ఉంటుంది, తనను అటాచ్ చేస్తే ఇంకా డైలీ రాగానే అక్కడి నుంచి మొదలు పెడితే వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఈవినింగ్ మళ్ళీ నేను ఒక 1/2 hour 1 hour వాళ్ళతో కూర్చొని ఇలా చాలా కాలం వర్క్ చేసింది, చాలా ఎఫర్ట్ పెట్టి చేసింది. ఈరోజు మీకు ఈ అమ్మాయి కొత్త అమ్మాయి అనే ఫీల్ కూడా రాదు ఆ స్టోరీ వరల్డ్లో వెళ్తూ ఉంటే. అండ్ టీజర్ ఎప్పుడో రిలీజ్ 5 months బ్యాకే రిలీజ్ అయింది. ఎందుకు మూవీ రిలీజ్ అవ్వడానికి ఇంత లేట్ అవుతుంది? దానికి 2 reasons. ఒకటి ఏంటంటే ఒక మంచి స్లాట్ కోసం వెయిట్ చేస్తున్నాము. అది April 5th ది బెస్ట్ డేట్. ఇప్పుడు సినిమా కొంచెం ఎర్లీగా రెడీ అయినా కూడా అది రిలీజ్ ప్రాపర్గా పడకపోతే ప్రాబ్లం వస్తుంది కదా. ఇంకా వేరే సినిమాలు ఏమున్నాయి ఏంటి
జనాలు ఎగ్జామ్స్ జరుగుతున్నాయా, ఎలక్షన్స్ మోడ్లో ఉన్నారా, ఇవన్నీ ఉంటాయి కదా. తర్వాత ది బెస్ట్ చేయడానికి నాకు బాగా హెల్ప్ అయింది ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో. ఇంకా బెటర్ చేయడానికి నాకు స్కోప్ దొరికింది. ఫైనల్లీ ఈరోజు April 5th వస్తుంది కదా, ఇది బెస్ట్ డేట్. డిలే అని ఫీల్ అవ్వడానికి లేదు, అది మంచి. ఏంటి ది బెస్ట్ డేట్ April 5th అని ఫిక్స్ అవ్వడానికి ఏంటి రీజన్? ఎగ్జామ్స్ అయిపోతాయి అందరికీ, సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఇంకప్పుడు అందరూ సినిమాలు చూసే మూడ్లోకి వస్తారు కదా. సో అది రైట్, మంచి డేట్ అనమాట ఆ ప్రకారంగా. ఆల్ ఏజెస్ వాళ్ళు చూడడానికి మూవీ ఎస్ బికాజ్ సమ్మర్లో అందరూ ఉంటారు కదా, ఫ్యామిలీతో చూడొచ్చు. యూఏ సర్టిఫికెట్ ఫిలిం, పిల్లలతో అస్సలు ఎంజాయ్ చేయొచ్చు. మీకు విపరీతమైన ఫన్ ఉంటుంది, పిల్లలైతే బాగా పగలబడి నవ్వుతారు, అంత ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా, అలా ఉంటుంది. ఇందాకే మీరు నాకు ట్రైలర్ చూపించినప్పుడు నాకు భరతనాట్యం టైటిల్ వైవా హర్ష గారి గురించి పెట్టారు అనిపిస్తుంది. అంత ఎక్కువ పాత్ర, ఆయనకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఏమో అనిపిస్తుంది. సో ఎలా ఉండబోతుంది వైవా హర్ష గారి క్యారెక్టర్? ఎస్, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అట్ ద సేమ్ టైం స్క్రీన్ స్పేస్ కూడా చాలా ఉంటుంది. ఎక్కడో ఒక ఆంధ్రాలోని పల్లెటూరులో నుంచి హైదరాబాద్కి వచ్చి హీరో అవుదాము అనే గోల్తో వచ్చి ఇక్కడ ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతూ ఉన్న క్యారెక్టర్ అది. వైవా హర్ష గారు హీరో అవుదామని వస్తాడు, ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తాడు హైదరాబాద్కి. అతనికి ఎదురైన సిచ్యువేషన్స్, దానికి ఆయన కౌంటర్ చేసినది, ఇవన్నీ కూడా విపరీతమైన కామెడీ జనరేట్ అవుతూ ఉంటుంది మనకి. మీకు ఒక భరతనాట్యమే ఇంకా అతను సినిమా అంతా, అంత ఎనర్జీతో ఉంటుంది ఆ క్యారెక్టర్. అండ్ పోలీస్ గెటప్లో కూడా కనిపించబోతున్నారు అనుకుంటా కదా వైవా హర్ష గారు? కొన్ని మూమెంట్స్ ఉంటాయి సినిమా కథ జరుగుతున్న ప్రాసెస్లో. తను యాక్టర్ కదా, యాక్టర్ అవుదాం అనుకుని వచ్చిన వ్యక్తి కదా. సో అందులో గమ్మత్ సిచ్యువేషన్స్, అంటే లోతుగా చెప్పలేను, ఆగేటప్పుడు ఎందుకున్నాడు అని చెప్పలేను, కానీ చాలా పాత్రల్లో అతను ఉంటాడు. అండ్ సినిమా వాళ్ళ గురించి చూపించబోతున్నారు ఈ మూవీలో, ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి ఇలాంటివి? ఎస్ అండి, ఇప్పుడు ఒక ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇది సినిమా నేపథ్యంగా ఉన్న సినిమా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతే సినిమా ఉంటుంది, అది సినిమా నేపథ్యం కదా. ఇది సినిమా నేపథ్యం కాదు, ఇది క్రైమ్ నేపథ్యం ఈ సినిమా. ఎందుకు మరి ఈ సినిమా అనేది ఉంది అని అంటే, ఈ సినిమాలో హీరో అసిస్టెంట్ డైరెక్టర్, తను డైరెక్టర్ అవుదామని స్ట్రగుల్ చేస్తున్న ఒక వ్యక్తి. బట్ ఈ కథ ఇంకా ఆ నేపథ్యం ఏం సాగదు. ఇది తను ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు, తనకు ఇప్పుడు ఎవరైనా కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి డైరెక్టర్ అవుదాము అనుకున్న వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి జర్నీలో తనకు సిచ్యువేషన్ ఎదురై, ఆ సిచ్యువేషన్ తను ఫేస్ చేసే క్రమంలో ఒక పెద్ద క్రైమ్ వరల్డ్లో పడతాడు. ఇప్పుడు ఆ క్రైమ్ వరల్డ్లో ఏం చేశాడు, ఇప్పుడు ఒక వేరే వృత్తిలో ఉన్న వ్యక్తి అయితే ఒక నెక్ ఆఫ్ ది మూమెంట్ వచ్చినప్పుడు తన తెలివితేటలతో కావచ్చు, తన ఎక్స్పీరియన్స్తో కావచ్చు, దానిలో నుంచి ఎలా ఓవర్కమ్ అయి బయటపడతాడు అనేది ఉంటుంది. అదే ఒక ఫిలిం మేకర్ అవుదామనుకున్నవాడు, వేరే వాళ్ళ కథలు చెప్పేవాడు క్రైమ్ వరల్డ్లో పడ్డాడు అనుకోండి, ఇప్పుడు వీడిది వేరేగా ఉంటుంది కదా, వాళ్ళని డీల్ చేసే విధానం. ఫిలిం మేకర్ ఒక తెలియకుండా ఒక సినిమాటిక్ ఉంటుంది కదా తను చేసేది పనిలో. సో అదనమాట ఇక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ క్రైమ్ వరల్డ్లో పడితే వాడు వాళ్ళను ఎలా ఓవర్కమ్ చేసేసి సర్వైవ్ అయ్యాడు అనేది ఈ థ్రెడ్ అని చెప్పొచ్చు. అండ్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నారు, మీరు చాలా స్ట్రగల్స్ ఫేస్ చేసి కో డైరెక్టర్గా ఇన్నేళ్ళు వర్క్ చేసి ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది యాజ్ ఎ డైరెక్టర్గా? ఇన్ని స్ట్రగల్స్ ఫేస్ చేశారు, ఎన్నో స్ట్రగల్స్ విన్నాను నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందే. సో స్టార్టింగ్ ఎలా అయింది 2022లో మీ జర్నీ? ఉంటుందండి చాలా, అంటే ఏ ఫిలిం మేకర్కైనా కూడా ఉంటుంది అది. నేను చాలా చిన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చాను. నేను ఇండస్ట్రీకి వస్తే ఏం చేయాలో కూడా తెలియదు నాకు. అసలు యాక్టరా, అసిస్టెంట్ డైరెక్టరా, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఏం చేయాలని కూడా క్లారిటీ లేనంత చిన్న వయసులో వచ్చి ఇక్కడ పడ్డాను. ఒక తెలియని మొండితనం అనమాట. అంటే ఎవరికైనా ఉంటుంది, బట్ అది నాకు ఎక్కువ ఉండింది. మాకు అసలు సినిమా నేపథ్యం ఏమీ లేని ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బట్ నేను ఒక సినిమా షూటింగ్ చూసా, రాజశేఖర్ గారు ఫస్ట్ హ్యాండ్ టచ్ చేశారంట కదా. ఎస్
ఆ మూమెంట్ లేకపోతే ఇప్పుడు ఈ మూమెంట్ ఉండదు. మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడం ఇంటర్వ్యూలో అదనమాట. దేనికైనా ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, అది నాకు స్టార్టింగ్ పాయింట్. అది చూసినప్పుడు, అట్మాస్ఫియర్ చూసినప్పుడు, అంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం కూడా తెలియని నేను ఒక సినిమా షూటింగ్ చూసే సిచ్యువేషన్ వచ్చి దాన్ని చూసిన తర్వాత అసలు ఇది కదా ప్రపంచం, ఇక్కడ కదా మనం ఉండాలి అని ఆ తెలిసి తెలియని వయసులో అనుకొని, ఆ తెలిసి తెలియని తనంతోనే హైదరాబాద్కి ట్రైన్కి టికెట్లు కూడా తీసుకోకుండా డబ్బులు లేక వచ్చి చేరి రౌండ్స్ చేసి షైన్ అవుతూ ఇంకా ఇక్కడి దాకా వచ్చింది. ఆ జర్నీ అంటే చాలా ఉంటుంది, చాలా కష్టాలు ఉంటాయి. అయితే చాలామందికి ఉంటాయి, అంటే 99% పీపుల్కి ఉంటాయి. డైరెక్టర్ అవ్వాలనుకుంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. అంటే తను ఒక స్టోరీ చెప్పాలి, అది ఈజీగా కళలు ఊరికే ఫ్రీగా అంటాము, కానీ ప్రాక్టికల్ అవ్వడానికి ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కావాలి కదా, తర్వాత అది ఇంకొకరు పెట్టాలి కదా, ఇంకొకరు డబ్బు నమ్మి పెట్టాలి కదా, అది కోట్లలో కదా. సో అదంతా సింపుల్ థింగ్ కాదు. సో అందుకోసం చాలా కష్టము. అది చాలా పట్టుదలగా ఉండి, ఫోకస్డ్గా ఉండి, వేరే రాంగ్ ట్రాక్స్లోకి వెళ్ళకుండా వెళితే జరుగుతుంది. ఆ ఫ్యాన్ మూమెంట్, రాజశేఖర్ గారితో హ్యాండ్ టచ్ చేసిన ఫ్యాన్ మూమెంటే ఇండస్ట్రీలోకి వచ్చి మళ్ళీ రాజశేఖర్ గారి వాళ్ళ పాపతోనే దొరసాని మూవీ తీయడానికి ప్రేరేపించింది అంటారా? ఎంతవరకు కరెక్ట్? ఇది రాజశేఖర్ గారే చెప్పారు వేదిక మీద. నేను శివాత్మికకి కథ చెప్పినప్పుడు, దొరసాని కథ చెప్పినప్పుడు ఆయన మధ్యలో, నేను కథ చెప్తూ ఉంటే మధ్యలో ఆయన పైన ఉన్నారు, మధ్యలో ఒకసారి వచ్చి చూసి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత నేను చెప్పిన, సార్ ఇప్పుడు మీ అమ్మాయికి నేను కథ చెప్తున్నానంటే మీరు మిమ్మల్ని టచ్ చేయడం పలానా అన్న షూటింగ్ అని చెప్పిన అనమాట. ఆయనకు అది అలా గుర్తుండిపోయింది. తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ దొరసాని సినిమాలో చెప్పారు ఆయన, ఈయనను నేను ఇంట్రడ్యూస్ చేశాను, మా పాపను ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అని చెప్పాడు. సో ఎందుకు మెయిన్లీ శివాత్మిక గారిని పిక్ చేసుకోవడానికి ఆ స్టోరీకి? అది అంటే దొరసాని లాగా ఉంది. నేను ఇట్లా చూడగానే నాకు దొరసాని అనిపించింది. ఊహించిన దాంట్లో అమేజింగ్గా, అంటే దొరసాని నడుస్తూ వచ్చింది, నేను లోపల వెయిట్ చేస్తూనే ఇట్లా ఆమె డోర్ తీసుకొని వచ్చింది, ఈమె కదా దొరసాని అని అనిపించింది అంతే. అంటే నార్మల్గా మీరు స్టోరీ ఎవరికి చెప్పడానికి వెళ్ళారు, కలవడానికి వెళ్ళారు? కొత్త వాళ్ళ కోసం రాసింది అది, కొత్త వాళ్ళతోనే చేయాలి అని జరిగింది అది. తర్వాత మధుర శ్రీధర్ గారు, మీరు అనుకుంటున్న క్యారెక్టర్ శివాత్మిక బాగుంటుందేమో, బట్ తను జస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఇట్లా చదువుతున్నారు, ఒకసారి చెప్పండి బ్రదర్ అని అన్నారు. నేను అది ఏర్పాటు చేస్తే నేను వెళ్ళి చెప్పిన, కానీ బట్ ఆ చెప్పడంతోనే అంటే చూడగానే ఆమె దొరసాని అనిపించి ఫిక్స్ అయిపోయినా, ఇంకా అది పక్కకు వెళ్ళలే, అది మ్యాజిక్ జరిగిందనమాట. అండ్ ఆ ఏజ్కి మీ స్టోరీ క్యారెక్టర్ అనిపించింది అనుకుంటా. కరెక్ట్గా అనమాట, అదే ఏజ్లో ఉంటుంది ఆ క్యారెక్టర్. అందుకోసం ఇప్పుడు దొరసాని అంటే మనకి శివాత్మిక అట్లా గుర్తుండిపోతుంది. తను ఫ్యూచర్లో ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇది తనకు చెప్పుకోవడానికి ఎప్పుడు ఉండేలాంటి క్యారెక్టర్. అండ్ ఆనంద్ దేవరకొండ గారు ఈరోజు మంచి సక్సెస్లో కెరీర్లో దూసుకెళ్తూ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు, మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరో. చాలా హ్యాపీగా ఉంటుంది. తను లైక్ ఒక బ్రదర్ లాగానే. ఫస్ట్ యాక్షన్ కట్ నేను చెప్పాను, నా ద్వారానే జరిగింది. ఈరోజు కంటిన్యూస్గా తనంటే చాలా సీరియస్గా ఉంటాడు, సీరియస్ ఎఫర్ట్ ఉంటుంది, టు ది పాయింట్ ఉంటాడు. ఆ సినిమా కోసం 24 గంటలు కష్టపడుతూ ఉంటాడు. దానివల్ల ఈరోజు ఇంత ఫాస్ట్గా ఇన్ని సినిమాలు చేస్తూ ఈరోజు ఒక బేబీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది తనకి. దానికి నాకు ఎప్పుడు వెరీ హ్యాపీ. అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా, అందరూ ఎవరైనా అదే చెప్తారు, బేబీ సినిమా పెద్ద హిట్ అయింది, పెద్ద హీరో అయ్యాడు, ఫస్ట్ సినిమా మీతోనే కదా అని అంటారు కదా. అది ఎప్పుడు ఉంటుంది, అది మారదు కదా. సో ఆ హ్యాపీనెస్ ఉంటుంది ఎప్పుడు. అండ్ 15 years కో డైరెక్టర్గా వర్క్ చేశారు మూవీస్ అన్నిటికీ. సో మీరు కో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఎవరో ఒక ఆర్టిస్ట్ మీతో గొడవ పడ్డారు అని విన్నాము, అవమానించారు అని చెప్పేసి, ఎలా ఫేస్ చేశారు ఆ సిచ్యువేషన్ని? ఇప్పుడు ఈరోజు ఇంత ఒక డైరెక్టర్గా మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది అంత స్ట్రగల్స్ ఫేస్ చేసి? చాలా గమ్మత్తైన మూమెంట్ అది. నేను వేరే సినిమాకి పనిచేస్తున్నప్పుడు నేను అతనికి, నా డైరెక్టర్ చెప్పిన ప్రకారంగా ఆ యాక్టర్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, సార్ ఇక్కడికి వచ్చి
ఇలా కార్ దిగి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నిలబడాలి, ఇక్కడ డైలాగ్స్ అని నేను చాలా ర్యాండమ్గా ఆ ప్లేస్లు చూపిస్తూ తెలియకుండా నేను యాక్ట్ చేసి చూపించిన అనమాట. అతనికి బాగా కోపం వచ్చిందనమాట, వీడు నాకు యాక్ట్ చేసి చూపిస్తే నేను యాక్ట్ చేయాలని అన్నట్టుగా అనిపించిందేమో ఆయనకి. చాలా సక్సెస్లో కూడా ఉన్నారు అనిపించిందేమో అది. దాని నుంచి చాలా ఒక 100-200 మంది ఉంటారేమో. ఒక కాలనీలో జరుగుతుంది అది, దిల్షునగర్ అవతల ఎక్కడో ఒక కాలనీలో జరుగుతుంది. ఆ కాలనీ వాళ్ళు మొత్తం షూటింగ్ చూడడానికి ఫ్యామిలీస్ మొత్తం ఇట్లా రౌండప్ చేసి ఉన్నారు ఆ రోడ్ మీద. కాలనీలో ఉండే పాత్లో జరుగుతుందన్నమాట. సో గట్టిగా వేసుకున్నారు నన్ను. తెలుసుకోవచ్చా పేరు? పేరు చెప్పొద్దు. అయితే ఆ మూమెంట్ అలాంటిది. చాలామందికి అలాంటివి జరుగుతాయేమో కానీ నాకు ఒక పెద్ద అవమానంగా అనిపించింది. తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను మీకు. అది ప్యాకప్ అయిపోయిన తర్వాత తను వెళుతూ ఆయనకు కూడా ఎక్కడో మైండ్లోకి వచ్చింది నేను ఎక్కువ హార్ష్గా బిహేవ్ చేశానేమో అని. వెళుతూ పక్కకు పిలుచుకొని చెప్పారు, ఫీల్ అవ్వకని చెప్పేసి వెళ్ళారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత అదొక లెసన్ లాగా ఉండిందనమాట నాకు. దాన్ని నేను వేరేలాగా తీసుకోలేదు. బట్ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే మళ్ళీ ఈ సినిమాలో ఆయన ఉన్నారు. అస్సలు ఆయనకు కూడా తెలియదు ఆ విషయం. హర్షవర్ధన్ గారు. సో నేను ఇంటెన్షనల్ అంటే ఆయన క్యారెక్టర్కి బాగుంటారు ఈ సినిమాలో పెట్టాను నేను. ఆయన మర్చిపోయారు ఆ సంఘటన. చాలా చాలా ఏళ్ళ క్రితం కదా జరిగింది. సో నాకు అనిపించింది అదే యాక్టర్తో నేను మళ్ళీ చేయాలి అని చేశాను. ఆ సంఘటన తనకు తెలియదు, మర్చిపోయి ఉంటారు. గట్టిగా అనుకున్నారా ఏమని? ఆయనతో చేయాలి అని చెప్పేసి అనుకున్నా. దాన్ని అంటే నేను వేరేలాగా తీసుకోకూడదు. అవన్నీ ఒక గమ్మత్తైన సిచ్యువేషన్స్ మనుషులకి ఎదురుపడతాయి. వాటిని ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకొని మనం వాటిని ప్లే చేస్తూ వెళ్ళాలి. పగ ఉండొద్దు. అది ఏ రకంగా హెల్ప్ అవ్వదు. ఎందుకంటే ఒకరోజు ఒక పొజిషన్లో ఉంటారు, మళ్ళీ నెక్స్ట్ డే కూడా అదే పొజిషన్లో ఉంటారు అని చెప్పలేరు. అది ఎస్పెషలీ సినిమా ఇండస్ట్రీలో. సో ఇక్కడ శత్రువులు మిత్రులు ఇట్లా ఏమి ఉండదు అనమాట. పని చేసుకుంటూ వెళ్ళాలి. ఆ మూమెంట్ ఎంజాయ్ చేయడం కోసం నేను మళ్ళీ ఆయన కాస్ట్ చేశాను, ఒక మంచి క్యారెక్టర్లో పెట్టాను. ఇప్పుడు మేము అందరికంటే మంచి ఫ్రెండ్స్. ఆయనకు అది తెలియదు, మర్చిపోయారు. ఆయనకి అంటే నాకు తెలిసిపోతుంది కదా, ఆయనకు అది గుర్తుండి ఉంటే ఏదో ఒక రకంగా మెన్షన్ చేయడమో బిహేవ్ చేయడమో ఎక్కడో తెలుస్తుంది. సో మొత్తానికి ఒకరికి తెలియకుండా ఒకరు దాచుకున్నారు మనసులో. ఆయన మర్చిపోతారు. అంటే ఆయనకు చాలా సంఘటనలు ఎన్నో సినిమాలు తీసినప్పుడు చాలా మంది ఎడిషన్ చూస్తారు కదా, అట్లా వెళ్ళిపోయింది. కానీ నాకు గుర్తుంటుంది కదా, ఆ పెద్ద మూమెంట్ కదా నాకు. సో దాన్ని నేను ఎంజాయ్ చేయడానికి మళ్ళీ నేను క్యాస్ట్ చేశాను. ఈ సీక్రెట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రివీల్ అవ్వచ్చేమో మేబీ. అంటే ఒకటిని హర్ట్ చేసే ఉద్దేశం ఉండకూడదు కదా, ఇక్కడ పగబట్టి చేయడం కాదు కదా. అండ్ ట్రైన్లో టికెట్స్ కొనకుండా వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? అది చాలా రాంగ్. అది నేను రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళని క్షమించమని అడుగుతున్నా. మీ ద్వారా నేను చాలా సార్లు జర్నీ చేశాను డబ్బులు లేకపోవడం వల్ల. 10 రూపాయలు ఉంటే నేను హైదరాబాద్కి వచ్చి వెళ్ళేవాడిని. ఆ 10 రూపాయలు దేనికి అని అంటే ధైర్యం కోసం, తినడానికి కాదు. మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయి ఏదైనా వచ్చిన ప్రాబ్లం అన్నట్టు వచ్చి వెళ్ళేవాడిని. అట్లా చాలా చాలా సార్లు జర్నీ చేసి ఉంటాను. ఒక అలవాటు లాగా అయిపోయింది ఆ రోజుల్లో. అండ్ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు రోడ్లో నించొని యూసఫ్ కూడా బస్తీలో నించొని మీ మమ్మీ వాళ్ళకి ఒక లెటర్ రాశారు, అది అర్ధరాత్రి. మీరు బాగానే స్టడీ చేశారు, అర్థమవుతుంది. ఆ మూమెంట్ కూడా ఉండింది. అంటే ఆకలికి తిండి డబ్బులు ఉండవు, బట్ పడిపోతాం, మంచినీళ్ళు తాగడం. ఇప్పుడు పొద్దంతా బిజినెస్ చేసి తోపుడు బండ్లు వాళ్ళు అరటిపళ్ళు అమ్మేవాళ్ళు పొద్దంతా బిజినెస్ చేసేసి నైటు వెళుతూ రాత్రి ఇంటికి వెళుతూ 9-10 గంటలకి మిగిలిపోయిన కుళ్ళిపోయిన అరటిపళ్ళు ఎక్కడన్నా డస్ట్బిన్ ఉంటే అట్లా పడేసి వెళ్తామని వెళ్తుంటారు డంప్ చేయడానికి, మిగిలిపోయినాయి, ఖరాబ్ అయినాయి. అట్లా తీసుకొని వెళ్తూ ఉంటే వాటిని తీసుకొని తిన్నాను నేను.
పడేసేయి, బ్రతకాలి కదా, అవును. జీవన పోరాటం అవి ఉన్నాయి. మంచినీళ్ళు తాగి ఉన్నాయి. తర్వాత ఇంట్లో ఇప్పుడు తెలియని ఇండస్ట్రీ ఇది. ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళకి సినిమా గురించి తెలియదు, థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం తెలియదు. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఎంత బ్లాంక్ ఉంటుంది ఇంట్లో. చిన్న పిల్లోని ఇండస్ట్రీకి వెళ్తాను పట్టుదలగా ఉండి వేరే ఏ మాట వినన్నప్పుడు ఏం చేస్తారు, వదిలేశారు. బట్ ఎంత ఆందోళన ఉంటుంది ఆ కుటుంబంలో. సో అలాంటి పరిస్థితులు నేను వచ్చినప్పుడు నాకు ప్లాట్ఫామ్ లేదు, వస్తున్నాం తిరుగుతున్నాం అక్కడ ఎక్కడెక్కడెక్కడ. కానీ మరి ఏంటి, ఇప్పుడు నేను ఒక లెటర్ రాస్తే ఈ ఫోన్ ఉండేది, బట్ లెటర్స్ రాయాలి. మా నాన్న లెటర్ నేను ఒక లెటర్ రాస్తే అటు చేరుతుంది, మళ్ళీ వెంటనే ఆయన అటు నుంచి ఇటు రాస్తే ఇట్లా ఎక్స్చేంజ్ అవుతూ ఉండాలన్నమాట వారానికి ఒక్కసారి. అప్పుడు ఒకసారి నాకు రూమ్ లేదు, నా రూమ్ అంటే ఎక్కడో తెలియదు. అప్పుడు నేను యూసఫ్గూడ బస్ షెల్టర్లో కూర్చొని రాశాను. ఇంకా నేనున్న రూమ్ నా అడ్రస్ తెలియదు నాన్న, మళ్ళీ లెటర్లో రాస్తాను అని రాశా. సో ఇప్పుడన్నా చెప్పారా ఇలా ఫేస్ చేశాను నేను చాలా అని, తెలిసిందా మమ్మీ డాడీ వాళ్ళకి? తెలుసు, ఎగ్జాక్ట్గా ఇలా జరిగిందని తెలియకపోవచ్చు, కానీ నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని అయితే తెలుసు. ఇదే జరిగిందని తెలియకపోవచ్చు. సో ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే మిడిల్ క్లాస్ వాళ్ళకి సక్సెస్ వస్తుందా అంటే కన్ఫర్మ్గా ఏం చెప్తారు? అంటే ఫస్ట్ ఒక డిసిషన్ తీసుకున్నప్పుడే అది ఉండాలి. మీరు సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అని అంటే చాలా పట్టుదలగా ఉండాలి. అంటే ఎలాంటి పరిస్థితులనైనా కూడా నేను ముందుకు నడిచి వెళ్తాను, ఆ గోల్ను రీచ్ అయ్యేంత వరకు పక్కకు వెళ్ళను, దీనికి చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మానసికంగా సిద్ధమైతేనే ఆ స్టెప్స్ స్టార్ట్ చేయాలి. అదర్వైజ్ ఎందుకు ఏముంది, అంత చేసేది ఏముంది, అంత చేయాల్సిన అవసరం ఏముంది, నేను కంఫర్ట్గానే ఉన్నా కదా, వేరే జాబ్ చేస్తే ₹1,00,000 వస్తాయి కదా అని అనుకున్నప్పుడు ఈ పాత్రలోకి రాకూడదు. అట్లా మనం జర్నీ చేయలేము, రీచ్ అవ్వలేము కూడా. కాబట్టి ఆ గట్టిగా నా జీవితమే ఇది అని అనుకుంటే అవన్నీ డిసైడ్ అయ్యి ప్రపంచమంతా పక్కకు పెట్టినా కూడా మీకు మీరు ఆ దారిలో నడుస్తాము అని అనుకుంటే. బట్ మిమ్మల్ని పక్కన పెట్టలేదు కదా, ప్రపంచం అంతా అవార్డ్స్ కూడా ఇచ్చింది నిషిద్కి. సో ఎలా అనిపించింది? నో కంట్రీస్ ఎప్పుడు వచ్చింది అంటే నేను నడవడం మొదలై ఫస్ట్ ఎవరు ఇవ్వరు. ఇప్పుడు నిషిద్కి వచ్చింది అని అంటే నేను ఎన్నో నేర్చుకొని ఎన్నో చేసి ఎంతో జరిగిన తర్వాత ఒక సర్కిల్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళ సపోర్ట్తో చేసిన తర్వాత ఆ నిషిద్ అనేది చేస్తే దాంట్లో అంత మెటీరియల్ ఫామ్ అయింది, అంత వాల్యుబుల్ కంటెంట్ ఫామ్ అయింది. అంటే నాకు ఇవన్నీ ఈ తాలూకు ముందు పడ్డ శ్రమ అదంతా లెర్నింగ్ ప్రాసెస్ కదా, అదంతా దాని ద్వారానే నేను ఆ నిషిద్ అనేది చేయగలిగాను. బట్ ఇన్ని కంట్రీస్ గుర్తించాయి మీ హార్డ్ వర్క్ని. సో ఎలా అనిపిస్తుంది? అది ఎప్పుడు గ్రేట్ మూమెంట్. ఒక 18 కంట్రీస్ అఫీషియల్గా నాకు తెలిసిన సమాచారం 18 కంట్రీస్ నుంచి 39 నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. ఇంకా చాలా ఉంటాయి చిన్న చిన్న అవార్డ్స్. నాకు తెలియని కంట్రీస్లో కూడా స్క్రీనింగ్ అయింది. వరల్డ్ మొత్తం ఉంటుంది అన్నమాట. అంటే ఎంత దానికి నేమ్ ఉంటుందంటే చాలా కంట్రీస్లో కాలేజెస్లో అదొక లైబ్రరీ పీస్గా ఉంటుంది అన్నమాట. సో అది వచ్చిన తర్వాత పెద్ద పెద్ద క్రిటిక్స్ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? శ్యామ్ బెనగల్ గారు ఒక ఇండియన్ గ్రేట్ ఫిలిం మేకర్ కదా, ఆయన నాకు ఒక మెయిల్ రాశారు, అది చూసి చాలా గొప్పగా చేశారు అని. చిన్న విషయం కాదు అది. తెలంగాణ గవర్నమెంట్ దాన్ని గుర్తించి ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ నిషిద్ ఉండడం వల్లనే దొరసాని జరిగింది. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అదొక ఆయుధం లాగా యూజ్ అయింది. ఎస్ నేను ఇప్పుడు ఫిలిమ్స్ చేస్తున్నా కూడా నా ఎలా ఉంటుందంటే నా ఒరిజినల్ పీస్ నిషిదే, ఐడెంటిటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు నాకు నచ్చింది ఒకటి ఏది ఉంటుంది కదా, నేను ఒక ఆర్గానిక్గా నాకు నచ్చినట్టు నేను చెప్పాలనుకున్నట్టు చెప్పింది ఏదైనా ఒకటి ఉంటే అది నిషిదే. ఇక సినిమా కూడా కాదు, నేను నిషిదేనే చెప్పగలను. ఫ్యూచర్లో వస్తాయేమో సినిమాలు, కానీ ఇప్పటివరకు అయితే నిషిదే. అండ్ దొరసాని తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? దొరసానికి చాలా వేల రివ్యూస్ వచ్చాయి, క్రిటిక్స్ నుంచి ఆడియన్స్ నుంచి కూడా.
వేలల్లోనే. జనరల్గా ఇప్పుడు ఫిలిం ఫార్మాట్లో రెగ్యులర్ రాసే రివ్యూవర్సే కాకుండా బయట నుంచి విపరీతమైన స్పందన వచ్చిందనమాట. అది అవన్నీ దాచిపెట్టుకున్నాను అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైనా కొంచెం లోలో ఉన్నప్పుడు ఏ ఒక్క లెటర్ తీసి చదువుకున్నా కూడా, ఏ రివ్యూ చదివినా కూడా అది పెద్ద ఎనర్జీ ఇస్తుంది. యా. అండ్ ఈ మూవీ భరతనాట్యం మూవీ గురించి చెప్తే కనుక కొత్త ప్రొడ్యూసర్స్ బడ్జెట్ దగ్గర ఏమైనా ఇష్యూస్ వచ్చినాయా? ఏం లేదండి, అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు పాయల్ గారు జనరల్గా మనకి సినిమా ప్రొడ్యూస్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. ఒక తెలియని ప్రపంచంలో పెద్ద యుద్ధం చేయడం లాంటిది. మానసికంగా, శారీరకంగా ఎంతో ఎఫర్ట్ పెట్టాలి, టైం పెట్టాలి, ఫైనాన్షియల్గా ఏం జరుగుతుందో తెలియదు, పెట్టింది వెనక్కి వస్తుందా రాదో తెలియని లాంటి రంగం ఇది. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా ఫ్లాప్స్ ఎదురవుతూ ఉంటాయి. అలాంటి గెస్ట్ చేయలేని ప్రపంచం ఇది. ఇందులో ఒక కుటుంబం నుంచి, ఒక ఫ్యామిలీ నుంచి ఒక ఫీమేల్ వచ్చి సినిమా ప్రొడ్యూస్ చేయడం అనేది పెద్ద సక్సెస్. అది ఈరోజు రిలీజ్ దాకా రావడం చాలా పెద్ద విషయం. బట్ వాళ్ళు చాలా మంచి మనుషులు, మంచి కైండ్ హార్టెడ్, అదంతా ఉంటుంది. వాళ్ళు నన్ను ట్రస్ట్ చేశారు. సో నేను ఈ సినిమా బాగా తీయగలిగాను. నన్ను నమ్మారు పూర్తిగా. ఏ రోజు ఏంటి దేనికి ఏది అడగలేదు వాళ్ళు. సో దానివల్ల నేను బెస్ట్ తీయడానికి అవకాశం ఏర్పడింది. అంటే వాళ్ళకి ఈ పిఆర్ ఫిలిమ్స్ నుంచి భరతనాట్యం అనేది మంచి స్టార్టింగ్ అవుతుంది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎలా ఒప్పించగలిగారు అసలు? వివేక్ సాగర్ గారు జనరల్గా ఆయన ఏ సినిమా అంటే ఆ సినిమా ఒప్పుకొని చేయరు. చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు. ఎస్, ఇది ఫస్ట్ ఈ కథ అనుకున్నప్పుడు, దీనికి మ్యూజిక్ గురించి మాట్లాడినప్పుడు వివేక్ సాగర్ గారు రైట్ చాయిస్. అతను దీనికి కరెక్ట్గా ఆ మ్యూజిక్ ఉంటుంది. ఆయన ఇచ్చే కైండ్ ఆఫ్ మ్యూజిక్ దీనికి అవసరం. దాంట్లో నుంచి కొంచెం కష్టమైన నేను ఆయన వెంబడిపడి ఆయనకి కథ చెప్పాను. కథ చెప్తే కన్విన్స్ అయ్యారు, బాగుందన్నారు. అక్కడి నుంచి ట్రావెల్ అయింది, ఎక్కువ టైం కూడా పట్టింది. ఆ మ్యూజిక్ రిలేటెడ్ కూడా కొంచెం అనుకున్న దానికంటే కూడా ఎక్కువ టైం పట్టింది. బట్ అది బెస్టే అయింది. మంచి సాంగ్స్ ఇచ్చారు. ఇక అండ్ మంచి సాంగ్ కూడా వచ్చింది, రిలీజ్ అయింది ఆల్రెడీ. సాంగ్ ఒకటి డుగుడుగు సాంగ్, అది మంగళి గారి చేత పాడించారు. సో ఎలా అనిపించింది ఆ సాంగ్కి? రెస్పాన్స్ ఎలా వస్తుంది? అద్భుతం. అంటే వన్ ఆఫ్ ది ఎనర్జీ ఈ సినిమాకి. అది కూడా సినిమా బ్యాక్డ్రాప్లో లిరిక్స్ ఉంటాయి. కాసర్ల శ్యామ్ గారు రాశారు. మంచి సాహిత్యం ఉంటుంది. సినిమాలో ఉండే వాళ్ళు ఎక్కువ రిలేట్ అవుతారు. అంటే ఏ రంగంలో ఉన్నా కూడా ఎట్లా ఉంటుంది అనేది అందులో ఒక ఫిలాసఫీ చెప్పినట్టుగా ఉంటుంది. అది సినిమా వాళ్ళకి ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుంది. సో దాన్ని మంగళి గారి చేత, అంటే ఆమె పాడితే ఎక్కువ రీచ్ అవుతుంది, ఎక్కువ వెళ్తుంది, బాగుంటుంది, రైట్ అనుకొని చెప్పి అతనితో పాడించాం. అనుకున్నట్టుగానే మంచి సాంగ్ నిలబడింది. ఇప్పుడు ఆడిటోరియంలో కూడా అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. అండ్ ఇంతకుముందు లాగా మూవీస్లో ఖచ్చితంగా ఐటెం సాంగ్ ఒకటి ఉండాలి అనే భావన తుడిచిపెట్టుకుపోయింది. చాలా మూవీస్లో కూడా ఐటెం సాంగ్స్ ఏమి ఉండట్లేదు. సో ఎందుకు మీ మూవీకి స్పెసిఫిక్గా ఐటెం సాంగ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? దీన్ని ఐటెం సాంగ్ అనడం కంటే ఓ స్పెషల్ సాంగ్ అనొచ్చు. ఈ సినిమా కేసులో ఐటెం సాంగ్ కంటే అదొక గమ్మత్తైన సిచ్యువేషన్లో అది వస్తుంది. ఐటెం సాంగ్ ఉద్దేశం జనరల్గా ఏముంటుందంటే ఒక ఇన్స్టెంట్గా ఒక ఆడియన్స్కి ఎనర్జీ ఇచ్చి ఎంటర్టైన్ చేసేలాగా ఉంటుంది కదా. ఈ సాంగ్ ఉద్దేశం అంత మాత్రమే ఉండదు. ఒక మంచి విషయాన్ని చెప్పినట్టుగా బ్యాక్డ్రాప్లో ఇంకో స్టోరీ జరుగుతూ ఉంటూ ఒక విషయాన్ని చెప్పడానికి ఆ సాంగ్ వస్తుంది అన్నమాట. సో అందుకోసం దాన్ని స్పెషల్ సాంగ్ అనొచ్చు. సో మొత్తానికి టీం అందరూ కలిసి, కొత్త టీం అందరూ వర్క్ చేశారు. అవుట్పుట్ మంచిగా వచ్చిందా? మీరు ఎప్పుడైనా చూసుకున్నారు అవుట్పుట్? చాలా బాగుంది. ఎన్నోసార్లు మీరే చూసుకుని ఉంటారు, డైరెక్టర్ కదా. అది చాలాసార్లు, అంటే 100 సార్లు జరుగుతుంది చూడడం అనేది. ఇప్పటికీ ఇంకో 15-20 సార్లు కూడా చూడాల్సి ఉంటుంది ఫైనల్ అవుట్ ఇచ్చే సమయానికి. బెస్ట్, నేను చాలా సాటిస్ఫాక్షన్తో ఉన్నాను. అవుట్పుట్ టెక్నికల్ కూడా మంచి స్టాండర్డ్స్లో ఉంటుందన్నమాట సినిమా. సో పెద్ద డైరెక్టర్స్ని ఏమన్నా అప్రోచ్ అయ్యారా మూవీ ప్రమోషన్స్ కోసం? జరుగుతుంది. మాకు సంబంధించిన ఒక టీం ఆ పని మీదనే ఉన్నారు. నేను ఈ ప్రమోషన్స్లో ఉన్నాను కాబట్టి
ఇంకా ఈ 10-15 రోజులు కంప్లీట్గా ఫోకస్డ్గా దానిపైననే ఉంటాము. బట్ ఏదేమైనా కూడా ఒక చాలా మంచి సినిమా, నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఆ నమ్మకం ఇస్తున్నాను నేను. నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు. సినిమా ప్రధాన ఉద్దేశం అదే ఉంటుంది కదా, అదంతా ఈ సినిమా 100% ఇస్తుంది. అండ్ దగ్గుపాటి సురేష్ బాబు గారితో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? గ్రేట్ అండి. అంటే నా జీవితంలో నేను కలిసిన సినిమా ఇండస్ట్రీలో మొత్తం లైఫ్లో ఒక పెద్ద వ్యక్తి సురేష్ బాబు గారు. నాకు ఒక ఫాదర్ ఫిగర్ ఆయనతో చాలా కాలం దొరసాని టైంలో ట్రావెల్ చేసే అదృష్టం నాకు కలిగింది. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ఈరోజు నేను ఏదైనా బెస్ట్ చేసే సినిమాలో ఏదైనా బెస్ట్ వస్తుంది అని అంటే ఆయనతో ట్రావెల్ అయిన టైంలో నేర్చుకున్న వాటి ఫలితంగా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చే ముందే మీ ప్రొఫైల్లో ఒక పోస్ట్ చూసాను ఇన్స్టాగ్రామ్లో, ఆర్జీవి గారితోటి పోస్ట్, విత్ అన్ ఇంటెలిజెంట్ ఈడియట్ అని. సో ఏంటి అది ట్యాగ్ లైన్, ఎందుకలా? అది ఒక బుక్ టైటిల్ యాక్చువల్గా. ఆయన మీద రాసిన ఒక ఫ్రెండ్ రాసిన, ప్రవీణ్ ఎజ్జల్ అని ఒక ఫ్రెండ్ రాసాడు ఒక బుక్. అదే టైటిల్ నేను క్యాప్షన్గా పెట్టి పోస్ట్ చేశాను. ఒక మూమెంట్ వచ్చింది. అంటే రామ్ గోపాల్ వర్మ నాలాంటి ఎంతోమందిని ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీ కదా, ఆయనతో కలిసి ఒక హాఫ్ అన్ అవర్ గడిపిన ఆ క్షణాలు చాలా గొప్ప, ఎంతో నేర్చుకునేది ఉంటుంది. ఫ్యాన్ మూమెంట్ అది. ఏంటి ఆర్జీవి గారితో మీకు నచ్చిన క్వాలిటీ? అంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన జీవన విధానం, ఆ జీవన విధానం అట్లా ఎవరు ట్రై చేసినది పాసిబుల్ అవ్వదు. అలా బ్రతకడం చాలా కష్టం. ఆయనకే చెల్లింది. రెండోది ఆయన ఫిలిం మేకింగ్. జీవిత రాజశేఖర్ గారితో ఒక ఫిల్మ్ తీస్తారు, బయోపిక్ తీస్తారు అని చెప్పేసి అనుకుంటున్నారు చాలామంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కొంచెం ఒక టైంలో పర్టికులర్గా మేము డిస్కస్ చేసాము వాళ్ళందరితో కలిసి, వాళ్ళ నలుగురు ఉండగా సినిమా చెయ్యాలి అన్నట్టుగా. అదొక లూప్లో రన్ అవుతూ ఉంది. ఫ్యూచర్లో జరగచ్చు. అది వాళ్ళ బయోపిక్ అనే కంటే వాళ్ళ నలుగురు యాక్ట్ చేయడం ఇలాంటి ఒక ఐడియా ఒక ఉండింది. అది జరగచ్చేమో ఫ్యూచర్లో. చాలా మంచి ఫ్యామిలీ డ్రామా. బయోపిక్ కాదన్నారు, జోన్రా ఫ్యామిలీ డ్రామా. బయోపిక్ కాదు. అంటే వాళ్ళ నలుగురు ఉంటారు, రాజశేఖర్ గారు, జీవిత గారు, శివాత్మిక, శివాని, వాళ్ళ నలుగురు ఉండగా ఒక డ్రామా అట్లా. సో ఇన్ కేస్ బయోపిక్ తీయాలి అనుకుంటే మీరు మీ జోన్రాలో, సో ఎలా మీ వేలో బయోపిక్ తీయాలి అనుకుంటే ఎవరిది తీస్తారు? ఒక ర్యాండమ్గా ఒకసారి అనిపించింది అనమాట. ఆ థాట్స్ పెద్దగా ఉండేటి కాదు, కానీ ర్యాండమ్గా ఒక్కసారి అనిపించింది నాకు, గద్దర్ గారు అది బయోపిక్ చేస్తే భలే ఉంటుంది కదా అని. సో అతను ఒక జనరేషన్, ఒక సమూహాన్ని నడిపించి కదిలించిన వ్యక్తి, గొప్ప కళాకారుడు. సో అతని అడుగులో లక్షలాది మంది అడుగులు వేశారు. అలాంటి వ్యక్తి సామాన్యులు కాదు కదా వాళ్ళు. సో అట్లాంటి వ్యక్తి జర్నీ చేస్తే ఎలా ఉంటుందని ఒకసారి అనిపించింది అంతే. అండ్ ఫైనల్గా మీది లవ్ మ్యారేజ్ అని విన్నాం. సో ఎలా స్టార్ట్ అయింది ఆ లవ్ స్టోరీ? అదేమన్నా ఒక మూవీగా రాబోతుందా కన్వర్ట్? లేదండి. చాలామంది లాగానే నా లైఫ్లో జరిగిన విషయం, దానికి ఒక ప్రత్యేకంగా వేరే ఏమీ లేదు. హ్యాపీ, వీఆర్ హ్యాపీ. అండ్ ఒక క్వశ్చన్ అడుగుతాను పర్సనల్. అండ్ మీ వైఫ్ వల్ల మమ్మీని సర్పంచ్గా ఉండేటప్పుడు ఎవరో చంపారు అని విన్నాం. సో ఇంటెన్షనల్గా. సో తెలంగాణ అంటేనే ఇలాంటి పోరాటాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి, ఇల్లీగల్ ఇష్యూస్. సో ఏంటి, దేనికోసం? అదొక పొలిటికల్ వార్. అంటే ఇప్పుడు కాదు, మా వైఫ్ 3 years ఉండగా, అంత చిన్నప్పుడు జరిగిన సంఘటన అంటది. ఎవరో అక్కడ ఉండే లోకల్ పొలిటీషియన్, ఒక రౌడీ లాంటి వ్యక్తి, ఈమె ఎదుగుతుంది నాకు ఆపోజిట్గా అనే ఇంటెన్షన్ మైండ్లో పెట్టుకొని జెండా వందనం రోజు అనుకుంటా ఆమెను చంపారని తెలిసిందనమాట. వీళ్ళు చెప్పారు. చాలా చిన్నప్పుడు, చాలా కాలం క్రితం అది జరిగింది. బేసిక్గా మీది ప్రాపర్ తెలంగాణ కదా, ఏమైనా హిస్టారికల్ మూవీస్ తీసే ఛాన్సెస్ ఉన్నాయా ఏమైనా? ఉంటుంది. నాకు 1947-48 ఆ ఏరియాలో ఒక అద్భుతమైన కథ చెప్పాలని ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు రజాకార్ వచ్చింది కదా, అది కూడా మంచి సక్సెస్ఫుల్గా అవుతుంది. బట్ ఆ టైంలో చాలా జరిగాయి, ఎన్నో జరిగాయి.
అలాంటి సెటప్లో లవ్ స్టోరీ చెప్పాలని ఉంటుంది నాకు. ఓ ఆ బ్యాక్డ్రాప్లో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చెప్పాలని తీవ్రమైన కోరిక ఉంది, ఐడియా కూడా ఉంది. అది ఎప్పుడు ప్రాక్టికల్ అవుతుందో తెలియదు కానీ సో ఎవరితో చేయబోతుండొచ్చు అది కూడా తెలియదు. అంటే ఒక ఐడియానే కదా బ్రెయిన్లో ఉంది. ఆ ఏరియాలో ఆ టైంలో ఒక లవ్ స్టోరీ చెప్పాలి, చేయాలి అనేది ఉంది, కానీ ఎవరితో ఎలా ఇవన్నీ ఏం తెలియదు. డ్రీమ్ హీరోయిన్ డ్రీమ్ హీరో ఉంటారు కదా మైండ్ ప్రతి ఆ ఒక్క సమయానికి ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు టూ ఇయర్లీ అంటే నాకే ఒక గెస్ లేని టైం కాబట్టి, బట్ ఆ టైంకి ఏదో మ్యాజిక్ జరుగుతుంది, అది చేయాలి, చేస్తాం. సో కొన్ని హీరోస్ పేర్లు చెప్తాను. ఇప్పటి వరకు వాళ్ళలో చూడని అంటే వాళ్ళు చేసిన జోన్రా కాకుండా వేరే జోన్రాలో వాళ్ళని ఇలా చూపించాలి అని మీకు ఉంటుంది కదా, సో అలా ఎలా చూపించగలుగుతారు నాకు చెప్పండి. అండ్ రామ్ చరణ్ గారు ఫస్ట్. రామ్ చరణ్ గారు ఇప్పటి వరకు ఆయన్ని చూడని యాంగిల్లో గ్యాంగ్స్టర్. అండ్ వెంకటేష్ గారు యాక్చువల్గా ఆయన అన్నీ చేశారు, యా వేరే చెయ్యనిది ఏది లేదు నాకు తెలిసి. ఆయన 360 degreesలో ఆల్ జానర్స్ టచ్ చేశారు. మనం అందులో మళ్ళీ ఇప్పుడు నేను చేయాలనుకుంటే ఆయన మీద ఒక క్యూట్ లవ్ స్టోరీ చేయొచ్చు. యా లైక్ ఎలా నువ్వు నాకు నచ్చావు, లైక్ కొంచెం ఏజ్డ్లో ఉన్నప్పుడు మళ్ళీ లవ్ స్టోరీస్ ఉంటాయి కదా, అలా చేయొచ్చు. అండ్ ఎన్టీఆర్ గారు హర్రర్ ఆయన చేయలేదు కదా, యా అందుకు చేయొచ్చు. విజయ్ దేవరకొండ గారు పీరియాడిక్లో ఒక యాక్షన్ డ్రామా కొత్తగా ఉంది చాలా. అండ్ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారిది కూడా చాలా కష్టమే చెప్పడం యాక్చువల్గా. ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1947-48 అన్నాను కదా, ఆ ఏరియాలకు తీసుకెళ్ళి ఒక కథ చెప్పచ్చు. యాజ్ ఏ ఫ్యాన్గా మీరు ఆయన్ని ఎలా చూడాలనుకుంటారు? చిరంజీవి గారిని అంటే చిరంజీవి గారితో ఒక పెద్ద ఒక సమాజం మొత్తాన్ని మార్చేలాంటి పర్సనాలిటీ వచ్చి చేశాడు అంటే మనకు ఆ బిలీవబిలిటీ ఉంటుంది చిరంజీవి గారి పర్సనాలిటీ, పర్ఫార్మెన్స్, అతని ఇమేజ్ వల్ల. సో అలాంటి క్యారెక్టర్స్ చేయొచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ డ్రామా. అల్లు అర్జున్ గారిది కొంచెం కష్టమే చెప్పడం, అతను గ్యాంగ్స్టర్. అండ్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ మూవీ గురించి ఒక చిన్న డౌట్ ఉంది నాకు. ఆ పోస్టర్లో ఆ హెల్మెట్ ఏంటి చాలా డిఫరెంట్గా ఉంది అండి, ఏంటి దాని వెనకాల ఉన్నారు? దాని గురించి సినిమాలో రివీల్ అవుతేనే ఒక మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది యాక్చువల్గా. దానికి ఏం పెద్ద స్టోరీ లేదు కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఆ ఎపిసోడ్ చాలా 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 టెరిఫిక్గా ఉంటుంది మీకు. ఆ హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నాడు, ఏం జరిగింది అనేది రివీల్ చేయరనమాట ముందు. సో ఫైనల్గా భరతనాట్యం చూడడానికి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఇది ఫుల్ 100% ఎంటర్టైనర్, ఫ్యామిలీతో వెళ్ళి చూసే లాంటి ఫిలిం. అందరూ నవ్వుకొని మనం థియేటర్కి వెళ్ళి మన ఎయిమ్ ఏంటి, ఆనందపడడం. సో అది 100% ఉంటుంది. సో ఈ సమ్మర్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి హ్యాపీగా April 5th నుంచి ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా ఏసీ థియేటర్లో. ఎస్. సో అంటే వితౌట్ ఫెయిల్ ఆ గ్యారంటీ నేను ఇస్తున్నాను, మీరు పగలబడి నవ్వుతారు, అందరూ నవ్వుకునే మూవీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎన్నో మూవీస్ చేయాలి అని చెప్పేసి, దొరసాని లాంటి మళ్ళీ క్యూట్ లవ్ స్టోరీ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ రావాలి అని చెప్పేసి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.